సో నమస్తే దోస్తులు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నవ్వుతున్నా అని కాదు, అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో బ్లాగ్ చేస్తున్నా. ఇక మా ఫ్రెండ్ అది ఫోన్ పోయింది 15 Pro. నేను చేంజ్ చేసుకుంటా ఓఆర్ఆర్ దగ్గర వెళ్ళినాం బైక్ పైన. ఓఆర్ఆర్ మీద బైక్ ఎంట్రీ ఏరియలేదు. ఇప్పుడు ఇక కార్ కోసం వెళ్తున్నాం. కార్తో చేంజ్ చేస్తాం. బెంగళూరు పోతుంది ఫోన్. ఇప్పుడు ఏం లొకేషన్లో లొకేషన్ కనిపిస్తుంది. పోతున్నాం. దొరకదో ఐడియా లేదు, కానీ ట్రై చేయాలి. ఎందుకంటే 15 Pro అది కాబట్టి 1,40,000 1,50,000 ఫోన్. అది 256 GB. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మళ్ళీ పొద్దున 9 o'clockకి ఆఫీస్ ఉన్నది. మళ్ళీ పొద్దున 10 o'clock ఆఫీస్ ఉంది. 10 o'clock ఆఫీస్కి అటెండ్ కావాలి. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ఒక నైట్ బెంగళూరు వెళ్తాము. బెంగళూరు వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తాం. దొరికినండి కొడతాము, లేదంటే ఏం చేస్తాం, పోలీసు వాడికి అప్పగిచ్చేస్తాం. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాము. మ్యాక్సిమం కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేసినాం కాబట్టి కొడతాం మ్యాక్సిమం. చెప్పలేము, బ్లాగ్లో వస్తే రావచ్చు, లేదంటే లేదు. ఇది లొకేషన్ ఇప్పుడు వచ్చింది కార్ కోసం. ఇక్కడ వచ్చి ఆగినాము. ఇదే అపార్ట్మెంట్స్ అనుకుంటా నాకు తెలిసి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, చూపిస్తాను. ముందు వాళ్ళే అనుకుంటా, తెలియదు. మాకంటే అవసరంతో తిరిగితే ఇక వీళ్ళేనా రాంగ్ రోడ్లో వీళ్ళు కూడా పోతున్నారు. మాకంటే తప్పదు కాబట్టి మేము పోతున్నాం. కానీ ఇక్కడ కావాలంటే వెళ్తా పోయి బయటికి అనీజీ ఉన్నప్పుడు, కొంచెం మెంటల్గా పోయినప్పుడు, డిస్టర్బ్ ఉన్నప్పుడు వెళ్ళొద్దని. అక్కడికి 2-3 సార్లు వద్దనుకున్నా. లేదు కొంచెం తలకాయ నొప్పి తగ్గుతుంది బయటకు వెళ్తే అనేసి. చూడట పోయింది అని పోయిందా లేకపోతే తీసుకెళ్ళిపోయింది. పడిపోయింది రోడ్ మీద, తీసుకున్నాడు. ఫస్ట్ పడిపోయిన లొకేషన్ వచ్చింది మాకు. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎదుగుతున్నాం. అక్కడి నుంచి వేరే ఇంటి దగ్గరికి చూపించింది. 8 minutes అవ్వండి. కట్ చేస్తే ఇంకా అది హైవే మీదకి వెళ్ళిపోయింది. అట్లా చూడరా, ఆగిందా పోతున్నాడు. ఇంకా ఆగిందంటే మనం బెటర్. మనకి అప్డేట్ వచ్చింది. అలాగే ఆగి నాన్న ఇంటికాడ ఆగిండు. 8 minutes అవ్వనిందా? 8 minutes అవ్వ. హైదరాబాద్లో. సో హైదరాబాద్లో దొరికింది. వాడు తీసుకొని ఆ మహబూబ్నగర్ సైడే వెళ్తుండు. ఇప్పుడు దాటి మహబూబ్నగర్ దాటి ఇట్లా బెంగళూరు రాయచూరు హైవే ఎక్కింది. అదే సార్, ఇప్పుడు మేము ఒకవేళ అక్కడ రాయచూరు వాళ్ళతో మాట్లాడే కాంటాక్ట్ ఎట్లా సార్? మేము అదే రూట్కి వెళ్తున్నాం సార్. వాడు ఆ రూట్ వెళ్తున్నాడు. సరే సార్, అది మహబూబ్నగర్ ఆపిండు సార్. ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఆపిండు. ఆ నుంచి ఇప్పుడే మూవ్ అయింది. మేము కార్లో సార్. వాడు కారే అనుకుంటా సార్, ఎందుకంటే ఇక్కడ ఓఆర్ఆర్ ఎక్కిండు. ప్రజెంట్ అదే నా ఫోన్ ఉంది సార్. నా ఫోన్ నుంచి డేటా వస్తుంది. ఐఫోన్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది ఇప్పుడు బండ మీద పల్లి సార్. అదే సార్, దాని ముందు వాళ్ళ దగ్గర ఎవరైనా చెప్పి అట్లా. సార్ 150,000 అని చెప్పు ఫోన్. ఓకే ఇప్పుడు ఎక్కడ సార్? దేవరకథ పోలీస్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది. అది ఏముంటుందంటే, అందరికి కాల్ చేసి నెక్స్ట్ స్టాప్ దేవరకథ ఉంటుంది, అక్కడ పోలీస్ స్టేషన్ చెప్పి, సార్ ఇప్పుడు ఆ లొకేషన్ మన దగ్గరలో ఉన్నాడు, కొంచెం అక్కడ ఆపండి, వాళ్ళు ఆపుతారు, చెక్ చేస్తారు, లైవ్ లొకేషన్ మీతో కనెక్ట్ అయ్యి చెప్తాను. ఇంకోటి ఏమని చెప్పంటే, ఫోన్ లాక్ ఉంటుంది కదా, లాక్ స్క్రీన్ తెలుస్తుంది. ఒకవేళ ఆపినా కూడా, ఒకవేళ చెక్ పోస్ట్ దగ్గర ఆపితే ఆపి చూడండి, ఫోన్ దొరుకుతుంది. లాక్ అయ్యి ఉంటుంది ఫోన్ అని చెప్పి చెప్పు. అది అంటే పోలీస్ అని చెప్తున్నారు అర్థమై. ఇప్పుడు దేవరకథ. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉంటారు, మీతో పోలీస్ కనెక్ట్ అవుతాడు. వాడు దాని దగ్గరికి వచ్చినాడు అనుకోండి, మీకు వస్తుంటుంది కదా లైవ్ లొకేషన్. వాడు ఆ కార్లో దగ్గరికి వస్తేనే మనకు వచ్చేస్తుంది కదా, మన గ్యాప్ ఉంటుంది కదా, ఆపేసి
చెక్ చేస్తా. 10 minutes ముందు ఉంటుంది కదా. దాని ముందు ఉన్నట్టు చెక్ చేస్తాను. చెప్పలేము అట్లా ఎన్ని కార్లను ఆపలేము కదా. వాడు హైవే మీద ఉన్నాడు. ఇప్పుడు మరి చేద్దాం. చెయ్యి చేయడానికి చెయ్యి. అందులో లైట్ సింబల్ చూపిస్తుంది మంచిది. ఫోన్ సింబల్ వస్తుంది కదా. అది రిఫ్రెష్ కొట్టరా నేను కొట్ట సైనింగ్ అది ప్రాబ్లం. సరే మళ్ళీ చేసినాను అట్లా. అరే అంత అవుతుందిరా సైనింగ్ కాదు దేవరకథ వెళ్తున్నాడా? నెక్స్ట్ అంటే అదే వాడు వెళ్ళే కాలనీలో కదరా దగ్గరలో ఉంది. దూరం ఎంత దూరంలో ఉంది చూడు. సైన్ ఇన్ అవుతుంది మళ్ళీ. వచ్చింది శాటిలైట్. ఉండాలి ఏం కాదు. ఎక్కడున్నాడు? ఇంకో రాయచూరు హైవే మీద ఉన్నాడు గురు. రాయచూరు దానికి ముందు పోలీస్ స్టేషన్లో ఏమొచ్చా చూడు. దేవరకథ రన్నా ఏదో ఒకటి. 100 ఫోన్ ఎత్తేటట్టే లేదు. ఆ జియో కస్టమర్ కేర్ లెక్క ఉన్నది. కానీ ఎమర్జెన్సీ తొందరగా ఎత్తాలి కదా బ్రో. ఎవరైనా అర్జెంట్ ఉన్నప్పుడు కష్టం కదా. హలో ఏం సౌండ్ రా అది? మ్యూజికా? మ్యూజిక్ పెట్టిండు. అమ్మ మ్యూజిక్ పెట్టిండా? హలో మేడం, ఇట్లా మా ఫోను ఒకరు తీసుకొని వెళ్తుండు మేడం. పోయింది. ఫోన్ పోయింది, వానికి వేరే వాడిని దొరికింది, వాడు తీసుకొని వెళ్తున్నాడు. సో అది వచ్చేసరికి ఐఫోన్ మేడం. అది మాకు లైవ్ లొకేషన్ వస్తుంది. మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం. ఆవరేజ్ స్పీడ్ 60 వెళ్తున్నాడు అటు తెలిసి. గంటన్నరలో వెళ్ళాడు కదా అక్కడ. అంతే 60 కొడుతున్నాడు. మనం 60 కొడుతున్నాం. వాడు ఆగేదాకా మనం అన్ని పట్టుకోలేము చెప్పాలంటే. ఇప్పుడు మనం 60 మనం ఇప్పుడు వాడు ఎక్కడ వరకు వెళ్తాడో తెలియదు. 90 ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఎక్కడైనా ఆగితే కానీ వాళ్ళు మనకి ఏం చేయలేరు. రికార్డ్ చేస్తారు. మనం 60లో వాడు 60లో ఎట్లా కష్టం అది. మనకి వాడికి 100 కిలోమీటర్స్ అదే 90 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది సేమ్ స్పీడ్ వెళ్తే. కానీ ఇక్కడ మనం వెళ్ళకపోతున్నాం. అదే ట్రాఫిక్ కూడా ఉంది మస్తు. ఉంటుంది. వాడు ఎట్లా పోయింట్రా? వాడు అసలు ఇంత లేనట్టున్నాడు. అదే నాకు అదే డౌట్. డ్రైవర్ అయి ఉంటాడు బ్రో. బ్లా ఇట్లా ఎవరైనా ఉంటారు కదా. అంత ట్రాఫిక్లో ఎట్లా పోయింటారా? అసలే బస్సులు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇందాక బస్సులు ప్రైవేట్ వెహికల్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పోలీస్ మాట్లాడు దాటిందా? చూస్తూ ఉంటారు. మన్యంకొండ దగ్గర ఉన్నాడు. హలో సార్. సార్ అదే సార్ మా ఫోన్ తీసుకొని కూడా వెళ్తున్నాడు సార్. పోయింది. ప్రజెంట్ మన్యంకొండ దగ్గర ఉన్నాడు సార్. వాడు నాకు తెలిసి కార్లో వెళ్తున్నాడు సార్. ఎందుకంటే ఇందాక ఇక్కడ హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కినాడు. సో ఓఆర్ఆర్ ఎక్కి అంటే కారే కదా. సో కార్లో వెళ్తున్నాడు. మాదాపూర్ సార్. హైదరాబాద్ మాదాపూర్లో తీసుకున్నాడు. అంటే లైక్ పడిపోయింది మాది. వాడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అది ఐఫోన్ అనమాట. మాకు లైవ్ అప్డేట్ వస్తూ ఉంది మాకు వాడు ఎక్కడ ఉన్నాడు, ఏ దూరంలో ఉన్నాడు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ వాడిని ట్రాక్ చేస్తున్నాం. 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం వానికి. సరే ఓకే పర్లేదు. ఇప్పుడు మన్నెంకొండ అంటున్నారు కదా. సార్ ఇప్పుడు మన్నెంకొండ తర్వాత చదరపల్లి వస్తుంది. ఓకే ఆ లొకేషన్ చూసుకుంటానే మీరు నాకు అట్లా అప్డేట్ ఇవ్వండి. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది మన్నెంకొండ దాటిందా? చూడండి. చూస్తున్నాడు సార్. ఏ గల్లీ ఉన్నాడు చూడు. జుమోటి దేవరకథ లోపల ఉన్నాడు ఇప్పుడు. దేవరకద్ర బస్ స్టాండ్కి రాలే ఇంకా. బస్ స్టాండ్ అవుతూనే ఉన్నాడు. దేవరకథ బస్ స్టాండ్ అవతలనే ఉన్నాడు సార్. ఇప్పుడు దేవస్థానం ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది ఒకటి. ఓకే ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చిందంటే చెప్పండి. నేను కరెక్ట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. మాకు కరెక్ట్ లొకేషన్ అది ఏరియా కొత్త కదా. ఓకే సార్.
అంటే అది ఒక 10 minutes డిలే ఉంది సార్ ఇది, అంటే ఒక 5 to 10 minutes డిలే ఉంటుంది. అదే సార్ మీరు ఒకవేళ అక్కడ తెలియదు కదా మనకి. అన్నోన్ పర్సన్ తీసుకుని వెళ్ళిపోయాడు కదా, సో వెహికల్ నెంబర్ తెలిసి డెఫినెట్గా కారే సార్, ఎందుకంటే ఓవరాల్ అలో చేయరు కదా సార్ బైక్లు. కారే సార్ పక్క సార్. ఇది అప్ టు డేట్ వస్తుంది సార్. మీరు ఒకవేళ వెహికల్ ఆడ ఆపినా కూడా మీరు అంటే చెక్ పోస్ట్ దగ్గర మాకు ఇక్కడ ఆగిందని వచ్చేస్తుంది సార్ బండి. మేము కావాలంటే రింగ్ కూడా వేస్తాం సార్ ఇక్కడ నుంచి. ప్రజెంట్ మార్కెట్ దగ్గర ఉంది. మార్కెట్ దగ్గరలో ఉన్నారు సార్. మార్కెట్ దగ్గరలో ఉన్నారు సార్. చూడు మార్కెట్ ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర. వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాడు. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అప్డేట్ అయిందని చెప్పు. జస్ట్ ఇప్పుడే అప్డేట్ అయింది సార్. ఒక 1 minute అయింది అంతే. చూసుకున్నాను చూడండి కరెక్ట్గా టైం. ప్రతి 10 minutes ఒకసారి అప్డేట్ అవుతుందని చెప్పు. వైఎస్ఆర్ స్టాచ్యూ లాగౌట్ అవుతుంది. ఓకే. క్యాన్సిల్ మళ్ళీ చూస్తున్నాం. అప్డేట్ అయింది. చూస్తున్నాం. చాలా స్పీడ్ అవుతున్నాడు. దాటేసిండు. గోపులాపూర్ కళ్యాణ్. మండల్ పరిషత్ ప్రైవేట్ స్కూల్ దగ్గర. మండల్ పరిషత్ ప్రైవేట్ స్కూల్ దగ్గర ఉన్నారు సార్. ఆ టర్నింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా మండల్ పరిషత్ ప్రైవేట్ స్కూల్ దగ్గర అప్డేట్ అయింది. టర్నింగ్ దగ్గర స్పీడ్గా పోతుండే, చాలా స్పీడ్ వెళ్తున్నాడు అక్క సార్. స్టాచ్యూ ముందరికి వెళ్ళిపోయి స్టాచ్యూ ముందరికి వెళ్ళిపోయింది సార్. దాటేసి స్కూల్ స్కూల్ ఊళ్ళో పోయిందా మ్యాప్? హైవే ఎన్హెచ్ మీదనే ఉన్నాడు. లేదా హైవే మీద ఉన్నాడు సార్. 167 పైన ఉన్నాడు. 167 పైన ఉన్నాడు సార్ హైవే. అదే సార్ అక్కడ గోపులాపూర్ కళ్యాణ్. సంథింగ్ అక్కడ ఉన్నాడా? ఉంటున్నా. అడున్నాడు సార్ గోపులాపూర్ కళ్యాణ్. ఆనంద్ హోటల్ అని చెప్పి. ఇది ఆనంద్ హోటల్ దగ్గర ఉన్నాడు సార్ ప్రజెంట్. అంటే క్రాస్ అవుతున్నాడు. సార్ మేము ఇంకా దీనికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం సార్. అదే సార్ ఆ ముందర చెక్ పోస్ట్లో ఉన్న జరుగుతుంది సార్. ముందర చెక్ పోస్ట్ ఫోన్ రింగ్ అవుతుంది సార్. ఫోన్ రింగ్ అవుతుంది, మెసేజ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. మ్యాక్సిమం వాడు ఆఫ్ చేయలేడు సార్, లాక్ చేసేసిన ఫోన్ ఐఫోన్. సో మనం ఒకవేళ వాడిని ఆపినా కూడా నేను ఇక్కడ సౌండ్ బటన్ నొక్కితే అక్కడ సౌండ్ వస్తుంది సార్. ఇది చెరువు ఉంది కదా, బ్రిడ్జ్ చెరువు. అవును సార్, అదే వాడు ఆపినప్పుడు ఇక్కడ కూడా ఆగిపోతుంది సార్ లొకేషన్. అన్నలాగే వాళ్ళు ఆపినప్పుడు మనం ఇక్కడ ఫోన్లో సైరన్ మోగిస్తే మన దగ్గర ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా సైరన్ వస్తుంది సార్.
ఇది ఒక చెరువు చెరువు బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద ఉన్నాడు సార్. దత్తాత్రేయ స్వామి టెంపుల్. దత్తాత్రేయ స్వామి టెంపుల్ దాటినాడు సార్. బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ సార్. స్పీడ్గా పోతున్నాడు చాలానే. బ్రిడ్జ్ పైన ఉన్నాడు ఎగ్జాక్ట్. రోడ్డు మీద ఒకటే కారు ఉంటే దొరికిపోతుంది. మూవీ చేస్తున్నట్టుంది ఏదో పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటారు. కార్లోనే అనుకుంటున్నాను సార్, ఎందుకంటే వాడు ఓవరాల్ ఎక్కి వచ్చిండు. బండి అయితే స్పీడ్లోనే ఉందని చెప్పు. సార్ అదే బండి అయితే చాలా స్పీడ్లో వెళ్తున్నాను. దాటిందా చూస్తున్నా సార్. అదే సార్ మర్కల్ పిఎస్ చెక్ పోస్ట్లో ఆపిస్తే సరిపోతుంది సార్. లొకేషన్ అదే చూస్తున్నాడు సార్. ఎక్కడ రోడ్ అని చూపిస్తుంది కానీ ఒక్క బ్రిడ్జ్ దాటిందా? బ్రిడ్జ్ దాటి వచ్చేసిండు. బ్రిడ్జ్ దాటి వచ్చేసినాడు సార్. బ్రిడ్జ్ దాటి వచ్చేసిండు. చాలా దూరం వచ్చి అరే మస్తు స్పీడ్ పోతుండు వాడు. ఈ హైవే ఎక్కి ఒక్క సెకండ్ ఇది లోడ్ అవుతుంది. లోడ్ అవుతుంది సార్. గురు నారాయణపేట పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి గురు. నారాయణపేట దగ్గరలో ఉందా? నారాయణపేట నెక్స్ట్ వచ్చే టార్గెట్ వాడిది. ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్ ఉంది అది చెప్పు. ఎందుకంటే దూరంలో ఉంటేనే మనం డిలే ఉంది కదా. అదే నేను అందుకే నారాయణపేట అని చెప్పిన. వాళ్ళు ఇటు వస్తారు కానీ అటు పొమ్మంటే పోరు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వాడు 10 minutesకి యావరేజ్ ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడో చూద్దాం. దాని ప్రకారంగా మన మంచి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉంది దాని ప్రకారం మనం చెప్పచ్చు అండి. ఒకసారి క్యాల్కులేట్ చేయరాను ఎంత స్పీడ్ అంటే. మనకి లొకేషన్ ఐడియా ఉంటే మనం ఎంత స్పీడ్ పోతున్నామో మనం చెప్పవచ్చు, కానీ మనకి లొకేషన్ అన్ని కొత్తవి ఇవన్నీ. లేకపోతే ఒక పని చేయరా, ఈ పాయింట్కి ఎంత దూరం ఉందో చూడు. ఈ పాయింట్కి ఆ పాయింట్కి డిస్టెన్స్ ఇట్లా తెలుస్తుంది మనకి. అంటే ఒక్కొక్కసారి తగ్గుతుంది ఒక్కొక్కసారి పెరుగుతుంది బ్రో. కాదు మ్యాప్స్లో కొట్టి ఈ పాయింట్కి ఆ పాయింట్కి ఒక యావరేజ్ నెంబర్ వచ్చింది అనుకో మనకి, దాని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాయింట్లో ఏదన్నా ఒక లొకేషన్ ఉంటుంది కదా ఏరియా, అదే ఏదన్నా షాప్ సంథింగ్, ఆ షాప్ టు ఆ షాప్ టు డిస్టెన్స్ చూడు మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్లో. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చూడు. ఆ లొకేషన్ ఈ లొకేషన్ చూస్తే డిస్టెన్స్. మార్కెట్ నుంచి చూద్దాం, మార్కెట్ నుంచి ధన్వాడ అవుతాం ఏమో. ఇప్పుడు ఇది ధన్వాడ సైడ్ వెళ్తుందా? రాత్రి అసలు ఒక్క బస్సు కూడా ఆగుతలేడు ప్రైవేట్ వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకేమన్నా గవర్నమెంట్ టార్గెట్ ఏమైనా ఇచ్చినట్టే చేస్తున్నారు, ఈ టైంకి రీచ్ కావాలా మీరు అన్నట్టు. 10 కిలోమీటర్లు ఉంది బ్రో. 10 కిలోమీటర్లకి వాడు 100 కొడుతున్నాడు. 100 కొడుతున్నాడు. మనము తక్కువ అంటే ట్రాఫిక్ అవి మాట్లాడుకున్నా కూడా వాడు ఒక 60-70 అయితే పోతున్నాడు. 70 కొడుతున్నాడు వాడు. అంటే నిమిషానికి 1 కిలోమీటర్ పోతున్నాడు చెప్పాలంటే. అంతే యావరేజ్ 10 నుంచి 10 కిలోమీటర్స్ అవుతున్నాడు. ఇప్పుడు వాడున్న లొకేషన్ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో అంటే 40 కిలోమీటర్ల దూరం పెడదాం అనుకో. చాలా దూరం, ఒక 20-30 కిలోమీటర్లు, 20-30 కిలోమీటర్లు. ఎందుకంటే 10 minutes డిలే ఉంది కదా. సో మనకి 2 లొకేషన్లు వచ్చేస్తాయి అప్పుడు. అంటే ఫస్ట్ పాయింట్ తెలుస్తుంది, సెకండ్ మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు అని. థర్డ్ పాయింట్ ఇప్పుడు వాడున్న లొకేషన్ నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఊరు చెప్పు. నారాయణపేట పోలీస్ స్టేషన్. అదే నారాయణపేటకి చెప్పు. వాళ్ళు ఉల్టా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అటు పోరేమో కానీ ఇటు అయితే వస్తారు. ఎందుకంటే ప్రాబ్లం
మనం చేసిన తర్వాత ఈ 100కు 10 నిమిషాలకు వస్తున్నారు నారాయణపేట వాళ్ళు వాట్ ఎవర్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వాళ్ళు కాల్ చేయడానికి టైం వీటి చూడవు మొత్తం ఏం ట్రావెల్స్ ఇది ఇదే మాత్రం ఎక్కువ వీడే కదా ఇప్పటిదాకా గుద్దేది మొత్తం మాడియే ఉన్నాయి మొత్తం కుసం తింటున్నాడు మంచిగా అంటే ఏం చేస్తున్నాడు వాడు వెనకకి వస్తున్నాడు ట్యాగ్ రీడ్ అయితే లేదు అదే కదా వాళ్ళను రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినా యాక్సిడెంట్ అయితే ఇయ్యరా అనుకో వాళ్ళని దొంగలు పడ్డారు అనుకో ఇంట్లో దొంగ చంపడానికి వస్తే అదే దయచేసి వెయిట్ చేయండి మేము ఫోన్ కనెక్ట్ చేస్తున్నాము ఇది మ్యూజిక్ అబ్బా ఇదేదో ఘోరం బ్లింకర్స్ ఇస్తున్నాడు మేడం ఇట్లా నా ఫోను ఒకటి తీసుకు నారాయణపేట వచ్చేసిందా పోతున్నాడు ఆల్మోస్ట్ నేను అందుకే ఇది కొంచెం దూరం ఉంది చెప్తే మనం వాడికి చెప్తే వీళ్ళు కస్టమర్ కేర్ స్లో ఉంది మనం కరెక్టే చేస్తున్నాము ఒక 50 కిలోమీటర్ల దూరం చెప్పు శివ మనకు తెలియదు గురు ఎందుకంటే అటు ఇటు వేస్ ఉంటాయి కదా ఓకే ఓకే నార్మల్ రోడ్ సింగిల్ రోడ్ లేదు వాడు ఇప్పుడు హైవే మీద లేడు గల్లీ రోడ్లు ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పినాం అనుకో నారాయణపేట కాకుండా తర్వాత 2 ఊర్లు వదిలేసి చెప్పినాం అనుకో వాడు వెనుకూరులోనే అయిపోయిండు లేదంటే వెనుకూరు నుంచి ఎట్టన మలిగిండంటే ప్రాబ్లం అవుతుంది తెలియదు అది సార్ అది తెలియదు సార్ అది తెలిస్తే మేము డైరెక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ రూట్లో వెళ్ళే వెహికల్స్ ఆపితే మేము సైరన్ సార్ మీరు ఒకవేళ అక్కడ ఆపేసినా కూడా మాకు ఇక్కడ లొకేషన్ అయిపోతాయి కదా సార్ మేము సైరన్ ఇచ్చి ఫోన్ రింగ్ అవుతుంది సార్ అక్కడ జాజపూర్ దగ్గరలో అవును సార్ అవును సార్ ఎవరు అప్పకపల్లి నుంచి జాజాపూర్ దారిలో అవన్నీ తెలిస్తే ఏంటి అసలు లాజికల్గా మాట్లాడతలేరు ఎవ్వరు ఆయన ఫుల్ అంటే అరద్దు కానీ ఆయనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పొయ్యి పట్టుకోవాలన్నా అనే సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు ఆయన అయితే మనకు తెలిస్తే మీరు చెప్పవారండి అదే కదా ఫోన్ మనం తిట్టలేము కూడా వాడిని తిట్టలేం కూడా అయ్యో అసలు అంటే తెలిస్తే బండి నంబర్తో సహా అడుగుతున్నాడు ఇంకా వాడు ఇంకా కలర్ ఏంటి బండి ఏంటి ఏమి చెప్తారు అదే కదా అన్ని నెంబర్ తెలిసి RT1 ఫోన్ చేసి నెంబర్ అని అనుకుంటాం కదా దాని తెలిస్తే మరి ఇప్పుడు కనుక్కుంటా అని కూడా ఎందుకు అంటున్నాడు ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మనం మళ్ళీ ఫోన్ చేసి ఈ టౌన్ వాళ్ళు ఇట్లా చేసిర్రు పోలీస్ టౌన్ వాళ్ళు అని మనం కంప్లైంట్ ఇస్తామన్నట్టు చేస్తుండేమో వాళ్ళ మీద కోపైతే లేదు నాకు నువ్వు చూస్తున్నావు కదా అయ్యో వాడు ఎంటర్ అయ్యిండు ఊర్లోకి ఊర్లోకి ఫోన్ చేయి నారాయణపేట ఊర్లో ఉన్నాడని చెప్పు ఏం చేస్తాం మళ్ళీ చేయాలి వాడు మళ్ళీ జాజాపూర్ పోతాడు నారాయణపేట ఫోన్ నువ్వు చూడరా దగ్గరలో ఏమైనా ఉందా పాయింట్ ల్యాండ్ మార్క్ ట్రై చేద్దాం ఆగిండ్రా లొకేషన్ ఆగిండు మ్యాప్స్ చూడు ఇంత పెద్ద అయిందంటే ఆగుతాడు వాడు మ్యాప్లో చూడు మ్యాప్లో అర్థం కాదు కదా దగ్గర లేదన్నా టెంపుల్ కాకుండా ఇంకా ముందు చెప్పేదన్నా లేదా టెంపుల్ తాయమ్మ టెంపుల్ అనేది ఉంది గురు ఆడ ఆగిండా అక్కడ చూపిస్తానని చెప్పి ప్రజెంట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు సార్ ప్రజెంట్ వచ్చేసరికి ఎక్కడ న్యూ టౌన్ దగ్గర ఉన్నాడు సార్ ప్రజెంట్ నారాయణపేట న్యూ టౌన్ న్యూ టౌన్ నారాయణపేట న్యూ టౌన్
ఇప్పుడు ఏదైతే ఆ ఊర్లోంచి ఎగ్జిట్ అయ్యే రోడ్ ఉంటుంది చూడు, మెయిన్ రోడ్, ఆ రోడ్లో ట్రావెల్ అవుతుండు వాడు. ఆ ఊర్లోంటి ఎగ్జిట్ అయ్యే రూట్లో ట్రావెల్ అవుతున్నాడు. మెయిన్ రోడ్, ఊర్లో మెయిన్ రోడ్. టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉంది సార్. తీయమ్మ టెంపుల్ అని చెప్పేది ఉంది. టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉంది సార్ ప్రజెంట్. తీయమ్మ టెంపుల్ నుంచి టెంపుల్ నుంచి టీవీఎస్. సార్ ఇది తీయమ్మ టెంపుల్ నుంచి టీవీఎస్ షోరూమ్ మధ్యలో దారిలో ఉన్నాడు. ఈ మధ్యలో దారిలో తీయమ్మ టెంపుల్ ఉంది కదన్న, ఆ టెంపుల్కి మళ్ళీ టీవీఎస్ షోరూమ్ ఈ సరౌండింగ్లో ఉన్నాడు. అంటే బండి వెహికల్ మూవ్ అవుతుందో ఆగిందో మాకు తెలుస్తలేదు, అక్కడ చూపిస్తుంది మా లొకేషన్. అయితే దాటిపోయింది. జూమోటి అన్న, టీవీఎస్ షోరూమ్ దాటిండి అన్న. హలో జూమోటి ఏదైనా చెప్పు, లొకేషన్ చెప్పు. హలో యశోద కేర్ హాస్పిటల్ దగ్గర కనబడ్డాడు. యశోద కేర్ హాస్పిటల్ దాటిండు. ఆయన చాలా స్పీడ్ వెళ్తున్నాడు. యశోద కేర్ హాస్పిటల్ అని చెప్పి ఒకటి ఉంది, కాలమ్మ టెంపుల్ క్రాస్ రోడ్ అంట. అతను స్పీడ్గా వెళ్తున్నాడు, చాలా స్పీడ్ వెళ్తుండు కార్లో. క్రేటానా సార్ అది? లొకేషన్ ఎక్కడ నీది బ్రో? నీ ఫోన్ జిపిఎస్ లొకేషన్ చెప్పు. లొకేషన్ చూడు, అక్కడనే చూపిస్తుంది. అక్కడనే అతను క్రేటానా కార్ అది? వైట్ కలర్ క్రేటానా? వైట్ కలర్ క్రేటా కారా? వైట్ కలర్ కార్ అది. హ్యుండై కారా? హ్యుండై సేమ్ అట్టే ఉంది బ్రో. అయితే లాస్ట్ టైం కాలనీలో కూడా అదే కార్ కనబడ్డదంట. ఒక్కసారి వీలైతే ఆపి చూడండి ఒకసారి. అయితే అదే అయ్యి ఉండాల, ఎందుకంటే లాస్ట్ టైం పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే అదే చెప్పారు, మర్కెల్ దగ్గర వాళ్ళు అదే చెప్పారు, కారు అదే బాగా స్పీడ్ పోతుంది అని చెప్పారు. దొరికింది గురు, అంతే, మ్యాక్సిమం దొరుకుతుంది. మీరు ఒకవేళ కార్ ఆపితే చెప్పండి, మేము రింగ్ కొడతాం ఇక్కడ నుంచి. లొకేషన్ మాకు 8 minutesకి ఒకసారి అప్డేట్ అవుతుంది, 8 minutes 10 minutesకి ఒకసారి. మీరు ఆ క్రేటా కార్ ఒక్కసారి ఆపి చూస్తారా? లేదంటే హుండై కాల్ గురుకు కాల్ చేయి. రామరెడ్డి ఫోన్ చేయి, గురుకు ఫోన్ చేయి. మీకు లోపల ఫోన్ ఏదైనా లాక్ ఉన్నది కనిపిస్తుందా? చూస్తారా? సౌండ్ వస్తుంది. లొకేషన్ అక్కడే చూపిస్తుంది. ఒకసారి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు కనుక్కుంటారా కార్ అతను? హైదరాబాద్ నుంచి వచ్చిండా? ఒకసారి అడుగుతారా? మహబూబ్ నగర్లో ఆగిండ అతను. వెహికల్ అయితే మహబూబ్ నగర్లో ఆగింది. అతను మహబూబ్ నగర్లో ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యిండు. సౌండ్ ఏమన్నా వస్తుంది? హలో అన్న, ఒక్క 2 minutes ఆగుతారా? అది మళ్ళీ అప్డేట్ అవుతుంది. కానీ అది కొద్దిగా స్లోగా అప్డేట్ అవుతుంది లైవ్ది. కార్ మాకు తెలియదు కదండి. ఆగింది, ఒక దగ్గర ఆగింది. కార్ ఆపిన వాళ్ళు ఫ్యామిలీ తోడుకున్నారు, నాకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు.
అవునా మీ హైదరాబాద్ నుంచి వచ్చారా అన్నట్టు ఒకసారి అడుగుతారా? బాబాయ్ లేదు నువ్వు దిగుతావా? ముఖ్యంగా నాగబంధం అవుతుంది మళ్ళీ మనకి గురు. ముందే మనం సినిమాలు తీస్తున్నాం. నాగబంధం సినిమా తీస్తున్నాం ఇప్పుడు మనం. చూసినావా షాండ్లియర్కి ఎట్లా వస్తుందో పాము. అదే తిరుగుతుంది. చాలా పనులు. గురు నీదాని ఫుల్ పని ఉందంట. ఎక్కడున్నా అంటే హెవెన్ లో ఉన్నా అంటే నాకు మాట చెప్పాలి. ఇది సేమ్ సినారీలో ఉందండి. చేసినారు కాదు గురు నాకేం గుర్తొస్తుంది చెప్పానా నీకు? నాకు నిన్న మనం సినిమాకు పోయినాం కదా, వాడికి మూమెంట్గా అవుతుంటుంది చూడు, అట్లా గుర్తొస్తుంది నాకు. రిటర్న్ ద డ్రాగన్ లో వాడికి కాదా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ఉంటే బాగుంటది కానీ లైఫ్ లో ఉండొద్దు గురు. మంచి ట్విస్ట్ ఉంటే పర్లేదు, ఉండొచ్చు. 50 అయితే వెళ్ళిపోవచ్చులే. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్తున్నాడు. వాడు అదే ఆగి అక్కడనే అయిపోయింది బ్రో. అక్కడ ఆగిపోయాడా? నారాయణపేటలో ఉన్నాడు. ఓకే ఓకే, నాకు తెలిసి రెస్ట్ తీసుకుంటాడు. నాకు తెలిసి 20 నిమిషాలు అయింది. నారాయణపేట చెప్తున్నావు కదా, సో మాక్సిమం వాడు మేబీ ఈ లొకేషన్ ఎక్కడ ఉండొచ్చు. లేకపోతే నారాయణపేట డ్రాపింగ్ ఉండొచ్చు. షిట్ బ్రో, డిక్కీ ఓపెన్ అయిపోయింది. డిక్కీ ఓపెన్ అయ్యిందా గురు? దిగిరా వచ్చి అరే రామరెడ్డి నువ్వు వచ్చాడు, నువ్వు దిగు. ఏనా దిగుతున్నాడు రామరెడ్డి. చైల్డ్ లాక్ ఉంది, లాక్ తీరా. లాగు మేము హైవే మీద పోతున్నాం కదా, ఓఆర్ఆర్ మీద. మేమిద్దరం అదే మాట్లాడుకుంటున్నాం చేసి చేసుకుంటా. అరే మనం ఇంత నవ్వుతున్నాము, గురు పరిస్థితి ఎట్లున్నదో పాపం. అసలు కొత్త ఫోన్ మనకు నేను చెప్తాడు, రాసి పెట్టింటే వస్తుంది, లేకపోతే లేదు. దొరుకుతుంది చూడు గురు. లెఫ్ట్ రైటా? ఏ గురు చెప్తలేవు, ఏ నువ్వు ఏళ్ళు చూపియాక అట్లా. అదే చెప్పు. అమ్మాయిల కన్నా దారుణంగా ఉన్నావు కదా, లెఫ్ట్ అంటే వాళ్ళు రైట్ అని చెప్తారు. నా సీట్లో కూర్చో తెలుస్తుంది. సీట్ కాదు ఇక్కడ ముఖ్యము, నువ్వు టెన్షన్ పడుతున్నావు గురు. అది అట్లా చెప్పు. ఎట్లా ఎట్లా నమ్మగలుగుతున్నావు గురు? నాకు అర్థమైతలేదు. ఎంత 140,000? 140,000? 150,000? అమ్మ బాబోయ్, ఇప్పుడు 150,000 ఫోన్ కోసం నువ్వు ఆపుతావా? నువ్వు నీ సౌండ్ సారీ బుజ్జి కన్నా గురు ఆగిపోయింది గురు, పడుకున్నట్టున్నాడు. శాటిలైట్ ఇల్లు ఉందా చూడు, ఇల్లు ఇంట్లో ఆగిండా. ఇల్లుందా చూస్తున్నా, నువ్వు ముందే చెప్పగడిగా ఎగ్జైట్ అవుతున్నా. గురు కొడితే నాకు చెప్పు గురు ప్లీజ్, వీడియో తీసుకుంటా. నేను రౌడీని కాదు గురు, నేను బ్లాగ్ ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు, ఈ ఊరు లోపల నుంచి వెళ్ళాలా హైవే నుంచి వెళ్దాం? లైట్ ఆప్ వెళ్ళ గురు, వచ్చి పడిపోయి ఒకసారి ఆఫ్ చేయ బ్రో, ఒకసారి అసలు దారుణంగా ఉంది రోడ్డు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా నాకు ఎంటర్ అయినప్పుడు ఏం లేదు సార్, వాచ్ ఒకటి ఉంది తీసేసుకోండి. వాచ్ నీ దగ్గర ఉందా ఎంబడా? అదే వాడు వస్తే కనెక్ట్ అయింది కదా ఫోన్. ఓకే, మరి నీ వాచ్ లొకేషన్ ఏంది ఆడ చూపిస్తుంది మాదాపూర్లో? నువ్వు టెన్షన్ పడుతున్నావు, నీ టెన్షన్ తగ్గించడానికి నేను ప్రయత్నిస్తే నువ్వు నా మీద కోపం. ఏం చెప్పనా, నా టెన్షన్ తగ్గాలంటే నువ్వు మాట్లాడకుండా ఎంత తక్కువ మాట్లాడు. హట్ చేస్తున్నావు గురు, యూఆర్ హట్టింగ్ మీ. రోడ్లుగా ఉండేది. హర్రర్ స్టోరీ. ఇట్లాంటి చాలా తిరిగినాం బ్రో. కానీ ఈ టైంలో తిరగడం అరే ఈ టైంలో కూడా తిరిగినారా నేను? అరే తిరిగినారా, బైక్ మీద తిరిగినా నేను. గ్రామం తర్వాత వచ్చాను. కొంచెం తెలియదు, బండి మీద అరే నేను ఇంతకన్నా ఘోరమైన రోడ్ లో కూడా పోయినారా? పడిపోయి అరే నేను వెళ్ళినా కాబట్టి చెప్తున్నారా. సరే సరే ఒకసారి నేను ఒకసారి ఇట్లాంటి రోడ్డు మీద వెనకాల డోర్ ఓపెన్ అయిందంటే క్లోజ్ అయిపోయి చేస్తా, ఏముంది. కాదు గురు, ఇవన్నీ కాదు, నీకు ఒకటి చెప్తా, అది నాకు అయిన సిచ్యువేషన్ చెప్తా. ఇట్లా పోతున్నా బైక్ మీద నిజామాబాద్ వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు నేను కొత్త రూట్లో వెళ్దామని చెప్పి కొత్త రూట్లో వెళ్తున్నా. కర్ణాటక బార్డర్ నుంచి వెళ్ళే రోడ్డు ఉంటుంది, అట్లానే వెళ్తున్నా నేను. కాదు ఇప్పుడు
మనకు అక్కడ ఆగినాడు కదా వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్తామా సార్ వాడు అక్కడ ఆగినాడు సార్ మనకి అప్డేట్ కావాలి కొంచెం చూద్దాం మనం రీచ్ మనం ఒక మనం ఇక్కడ ఊరు లోపల ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిగ్నల్ వస్తుందో లేదో తెలియదు. ఓకే 5 to 10 minutes ఒకసారి చూస్తే తెలుస్తుంది గురు అట్లా. ఇగో ఇప్పుడు అది బట్ట ఉంది చూడు ముందట. నాకు కూడా సేమ్ ఎగ్జాక్ట్ అయింది బ్రో. ఇగో ఇట్లా కర్రలు ఉంటాయి చూడు, ఇట్లా కర్రలకి చీర కట్టిండు బ్రో. నేను బైక్ మీద వెళ్తున్నా, ఇంత 80 or 90 స్పీడ్లు ఉన్నా, అది ఇట్లా విండ్ వస్తే ఇట్లా క్లాత్ ఇక్కడ దాకా వచ్చింది బ్రో. హాఫ్ రోడ్ కవర్ అయిపోయింది. నేను అసలు బ్యాక్ రాగా అసలు ఇట్లా హార్ట్ ఇట్లా బ్లడ్ ఇట్లా పంప్ చేస్తుంది ఘోరం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గురు నువ్వు మోడల్ సరిగ్గా చేయకపోరా చెప్తాను నీకు. ఏంటి తెలుస్తున్నా ఏం చెప్పిండు బ్రో నీకు? ఏం చెప్పి ఒప్పించిండు? ఫోన్ పోయింది తొందరరా అంతే. ఎలుక ఈ అమ్మ రోడ్ చూడు హైలైట్ ఉంది. నువ్వు భలే అంటున్నావు. కంటెంట్ దొరికిందా గురు? కొంచెం రాగానే కొంచెం కార్లో వస్తున్నాం సార్. సార్ మీరు చెప్పినట్టు వెహికల్ అవన్నీ ఏం లేవు. ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ లొకేషన్. ఇప్పుడు ఏదో నువ్వు ఏం చెప్పినట్టే ఈడ స్పీడ్ టీవీఎస్ షోరూమ్ అని ఒకటి ఉంటుంది. ఇది మా స్టేషన్కి ఆపోజిట్ ఉంటుంది అది షోరూమ్. ఓకే ఓకే దాని పక్కన ఒకటి సిసి రోడ్ ఉంటుంది. ఓకే స్టేషన్కి లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే ఆ సిసి రోడ్ నుంచి ఆడ కింద చూసినాము. ఎస్ సార్ లొకేషన్ దగ్గరనే సార్. లేదు మీరు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ఇది ఉన్నా సరే చెక్ ఓకే సార్ డన్ డన్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఎస్ సార్. హలో సార్ చెప్పండి సార్. ఒకసారి నీ ఫోన్ ఫోటో పెట్టా బాబు. ఫోన్ ఫోటోనా సార్? నీ ఫోన్ ఫోటో మోడల్ ఫోన్ ఐఫోన్ సార్. ఐఫోన్ 15 Pro Max 15 Pro. 15 Pro వైట్ కలర్ పౌచ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ది. ఫోన్ కలర్ ఫోటో పెట్టింది. స్క్రీన్ పైన వాడు రెడ్ కలర్ది బ్లాక్ అది ఏంటి నడుచుకుంటూ ఉంటాడు సైడ్ యాంగిల్లో రెడ్ బ్లాక్. ఇప్పుడు లాక్ అయి ఉంటుంది. ఫోటో అయితే లొకేషన్ పెట్టింది దానికి ఫోన్ ఫోటో పెట్టింది. రింగ్ చేయమంటారా? దానికి రింగ్ వస్తుంది సౌండ్. చెయ్యి ఒకసారి ఫోన్ ఫోన్ మామూలు కాల్ చేయి, డైరెక్ట్ కాల్ చేయి. ఇప్పుడు మళ్ళీ అవార్డు అవుతుంది మరి. మీరు అక్కడికి వెళ్ళారా సార్? నేను అక్కడనే ఉన్నా కానీ ఫోన్ చేయి. అదే అవుతుందా? అదే చేసినావా? అవుతుందా ఫోన్? ఒక్క నిమిషం. స్పీకర్ వాళ్ళు ఇల్లు డోర్లు అన్నీ మూసిండ్రు. రింగ్ అవుతుంది. రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది సార్. స్పీడ్ బ్రేక్. మళ్ళీ పడిందా? సరే సార్, మేము వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళేసి రింగ్ చేద్దాం సార్. సరే మీరైతే రండి. సార్ వచ్చేసినాం సార్ 35 minutes. వాడేదో జంపు అది ఇది అవునవును అందుకే సార్. సరే ఓకే మౌంట్ పైన అడిగిన వాల్ పేపర్ ఏంటన్నా? అది వాళ్ళు గురు వాల్ పేపర్ ఉంటుంది గురు లాక్ చేసినాక. ఉంటుంది ఆ గ్రీన్ కలర్ అన్లాక్ అనే సింబల్ వస్తుంది. ఉంటుందిలే. రాదా నా వచ్చినట్టు? కాదు గురు 3 కిలోమీటర్లు అట్లుంటదిరా. లాక్ చేసినాక ఈ ఫోటో వస్తుంది నీకు. వాడు అందుకే అది చూపిస్తున్నాడు. ఈ ఫోటో వస్తుంది, 30 సారీ ఈ ఫోటో వస్తుంది. ఇంకా ఫోటో ఉందా? నేను నా ఫోన్ ఐప్యాడ్ లాక్ చేసి చూసిన ఆయన ఒకసారి ఎట్లా వస్తుంది ఏందని. ఇప్పుడు ఎక్కినాం కదా. ఆ ఫోటో పంపి అడిగి గురుకు పంపి. ఏంది నీ ప్రాబ్లం? నీ ఓ, ఫోన్ ఇట్లా డిస్ప్లే వస్తుందంట ఏమొస్తుందో పంపిమని చెప్తున్నా. గురు. ఫోన్ అట్లా వస్తుంది లాక్ అయితే. నీ వాల్ పేపర్ ఏముండదు దానిపైన. అంటాడు మొత్తం కూడా బెంగళూరు అంటాడు. అరే అవును బ్రో, దొరకదు నీకు అంటాడు. నేనేమనుకుంటున్నా చెప్పన్నా, వాడు పోయిండు కదా నారాయణపేట పోయి లోపలికి పోయిండు సందులకి. అదే డిటీడీసీ సందు ఉంది కదా, అందులోకి పోయి లోపల జ్యువెలరీ షాప్ దగ్గర ఏదో సిగరెట్ షాప్ ఉంటుంది పాన్ డబ్బా. పోయి సిగరెట్ కొట్టి, అయితే వాడు పోయి ఆడ పాన్ డబ్బా దగ్గర సిగరెట్ కొట్టి వచ్చి, అబ్బా మస్తు ట్రావెల్ చేసినా కదరా, సిగరెట్ కొట్టొచ్చి పండుకుందామని చెప్పి సిగరెట్ కొట్టొచ్చి పండుకున్నాడు.